హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రత్యూష. వెల్కమ్ బ్యాక్ టు ప్రత్యూష కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా మీకు ఒక మంచి టేస్టీ డ్రింక్ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేయగలిగే సింపుల్ టేస్టీ డెలిషియస్ డ్రింక్ అనమాట. అంతేకాదండి, హెల్దీ అలాగే ఎనర్జెటిక్ రెసిపీ ఇది. మొహబ్బత్ కా షర్బత్. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఈ డ్రింక్ని పుచ్చకాయతో తయారు చేస్తారు. 2 నిమిషాల్లో ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆలస్యం చేయకుండా క్విక్గా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఈ రెసిపీని తయారు చేయడానికి 1/2 లీటర్ కాచి చల్లార్చిన పాలను ఒక బౌల్లోకి తీసుకోండి. స్వీట్నెస్ తగ్గట్టు 3 నుండి 4 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకొని పంచదార పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అయినా కలుపుకోవచ్చండి. ఇప్పుడైతే నేను పంచదారని కలుపుతున్నాను. ఇప్పుడు పూర్తిగా కలుపుకోవాలి. అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చిల్ అవ్వనివ్వాలి. పాలు చక్కగా చల్లబడతాయి. అప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే పుచ్చకాయని తీసుకుని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. 2 ముక్కలుగా కట్ చేసుకొని మనము చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పుచ్చకాయ అయితే టేస్ట్ కూడా బాగుందండి, కానీ వైట్గా ఉంది, రెడ్ కలర్లో అయితే లేదండి. ఇప్పుడైతే నేను పుచ్చకాయని అయితే కట్ చేస్తున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, మనకంటే షర్బత్కి చిన్న పీసెస్గా ఉంటే టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లో పెట్టిన పాలను తీసి ఆ పాలల్లో 2-3 టేబుల్ స్పూన్ల రోజ్ సిరప్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు 2 బాగా కలుపుకున్న తర్వాత 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నానబెట్టిన సబ్జా సీడ్స్ వేసుకోవాలి. ఇప్పుడైతే సబ్జా సీడ్స్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. మిక్స్ అయిన తర్వాత ఇప్పుడైతే 1 లేదా 1.5 కప్పు కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలను అందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలను 1.5 కప్పు పుచ్చకాయ ముక్కలు అందులో వేసి బాగా కలుపుకోవాలి. అలాగే బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలండి. అలాగే చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. సో డెలిషియస్గా, సింపుల్ అండ్ ఈజీగా, క్విక్గా అయిపోయే మొహబ్బత్ కా షర్బత్ రెడీ అయిపోయిందండి. మీకు కూడా ఈ రెసిపీ ఇంకాస్త కొంచెం థిక్గా కావాలి అనుకుంటే కనుక పంచదారకి బదులుగా కండెన్సర్ మిల్క్ని వేసి ట్రై చేయండి. టేస్ట్ మరింత బాగుంటుంది. మరి మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి, మొహబ్బత్ కా షర్బత్ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.